సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా తిరుపతిలో భారీగా వర్షం అయితే పడుతూ ఉందన్నమాట. సో ఈ దీపంతో ఇక్కడ శ్రీవారిని దర్శించుకున్న వారందరూ కూడా వారి వసతిగృహాలకు వెళ్ళడం కోసం లేదంటే బయటకు రావడం కోసం చాలా ఇబ్బంది అయితే పడ్డారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా తిరుమలలో భారీ వర్షం అయితే పడింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లో కూడా మళ్ళీ తిరుమలలో భారీ వర్షం అయితే పడుతుందని చెప్పేసి చెప్పడంతో భక్తులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట. రాబోయే 24 గంటల్లో తిరుమలలో మళ్ళీ భారీగా అయితే వర్షం అయితే పడబోతుందని చెప్పేసి మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.